కాజల్ యాక్టింగ్ ఎలా ఉంది, యాక్షన్ చేసినట్టు ఎలా ఉంది? కాజల్ యాక్టింగ్ బాగుందండి, ఇంకా అంతేనా, అంతకుమించి స్టోరీలో ఏం లేదమ్మా. స్టోరీ జనరల్గా చూసే స్టోరీలే అండి. ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగింది సినిమా మొత్తం కూడా. స్టార్టింగ్లోనే నేరస్తుడు ఎవరు అనేది జనరల్ చిత్రాల్లో ఒక నేరస్తుని లాస్ట్ వరకు చూపించకుండా సస్పెన్స్లో పెట్టి చూపించడం వల్ల ఏంటంటే ఒక ఎంతో కొంత ఆసక్తి కలిగేది. ఇప్పుడు ఏంటంటే నేరస్తుని ముందుగానే రివీల్ చేసేసి ఉండటం వల్ల ఏంటంటే ఒక ఆతురత అనేది కోల్పోయాం. ఈ విషయం కూడా ఏంటంటే వాటి నుంచి సైడ్ ట్రాక్ పట్టింది సినిమా. ఒక ఉమెన్ ట్రాఫిక్ కానీ, టెర్రరిజం కానీ, వీడియో గేమ్ స్కామ్లు కానీ, చిన్న చిన్న స్టోరీస్ ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే మెయిన్ థీమ్ అనేది సైడ్ ట్రాక్ తప్పింది. కాకపోతే కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి. షీ సేఫ్ అనే యాప్ ఉంది. ఆ యాప్ వల్ల లేడీస్కి ఎంత యూజ్ ఉంటుందో కష్టకాలంలో ప్రమాదకర స్థాయి ఉంటే అప్పుడు ఎంత యూజ్ ఉంటుందనేది బాగా చూపెట్టారండి. అది మాత్రం మంచిగా అనిపించింది. కాజల్ గారు యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది. చిన్న చిన్న ట్విస్ట్లు అండి, అంతా చిన్న ఒక రెగ్యులర్ నార్మల్ ఆడియన్స్కి సినిమా లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ అనిపించింది. రెగ్యులర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చూస్తా అటువంటి పీపుల్కి మాత్రమే ఇది కొంచెం అర్థమవుతుంది. రెగ్యులర్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి. అట్లానే అనిపించి షీ సేఫ్ యాప్ యూజర్స్ మంచిగా చూపెట్టారు. థ్రిల్లర్ సినిమాలు అలా తీయాలని ప్రయత్నించారు, తీశారు కానీ అంతా చెప్పుకోదగ్గ థ్రిల్లర్ ఏం కాదండి. ఇది యాంగ్జైటీ అనేది లోపించింది. నెక్స్ట్ టైం అవుతుంది అనే క్యూరియాసిటీ అంతగా అనిపించట్లేదు. సత్యభామ థీమ్ కూడా ఏంటంటే ఒక ఆయుధం వదిలేసే మొత్తం సినిమా చూపించారు. అలనాటి సత్యభామ డైలాగ్ కూడా ఉంది. అలనాటి సత్యభామ ఆయుధంతో యుద్ధం చేస్తే ఇప్పుడున్న మోడర్న్ సత్యభామ ఆయుధం వదిలి యుద్ధం చేస్తుంది. ఫైట్లు ఏం లేదు, జస్ట్ ఒక ఫైట్ ఉంది అంతే. జస్ట్ ఏంటంటే ఎక్కువ ఫైట్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఒక లేడీ విజయశాంతి అని అలా అనుకున్నారు తప్పితే ఏం లేదు. ఆయుధం వదిలిపెట్టే యుద్ధం చేస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. విజయశాంతి అనుష్కతో వాళ్ళతో గూఢచారి రేంజ్ లో తీసారు అని చెప్పి అంటున్నారు. గూఢచారి టైప్ లో అది గూఢచారి కంప్లీట్ స్పై అండి. స్పై అంతేం లేదు, దేంతో పోల్చాల్సిన అవసరం లేదు. ఒక లేడీతో కూడా విజయశాంతి లాంటి గారితో పోల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుధం వదిలేసి చేసింది మొత్తం కూడా. అంత యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏం లేదు. అంత ఆలోచనాత్మకంగానే సినిమా సాగింది. కాబట్టి రేటింగ్ ఎంత ఇస్తాను? రేటింగ్ 2 ఇవ్వచ్చండి. 2 ఇవ్వచ్చండి. సినిమా అనేది ఇంకా మిగతా సినిమాలో ఏమన్నా అంత బాగాలేకపోతే ఇది ప్రేక్షకులకి ఇదే బెటర్ చాయిస్ అండి. కాజల్ తర్వాత అలానే యాక్టర్ బాగా చేశారని కాజల్ తర్వాత ఎవరికి పెద్ద రోల్ లేదండి. కొంత నవీన్ చంద్రాకి ఇచ్చారు, ఎందుకంటే హస్బెండ్ కాబట్టి. పెద్ద రోల్ ఎవరికి అనిపించలేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ రోల్ ఏం లేదు. ఈ పాత్ర కాజల్ సూట్ అయిందా? కనీసం యాక్షన్ సూట్ అయింది కాకపోతే అంత యాక్షన్ చూపెట్టలేదు. ఎక్స్పెక్ట్ చేశాను యాక్షన్ ఉంటుంది, ఇలా పవర్ఫుల్గా ఉంటుందని. స్టార్టింగ్ అంత పవర్ఫుల్గా చూపెట్టి నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చారండి క్యారెక్టరైజేషన్. అంటే స్టార్టింగ్ చూపెట్టి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టర్ అనుకుంటారు జనరల్గా ఆడియన్స్. వచ్చేసరికి మొత్తం పవర్ఫుల్నెస్ అనేది తగ్గుతా Satyabama movie ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ కమ్బ్యాక్ ఫర్ కాజల్ అగర్వాల్ అండ్ ఫ్యాన్స్ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా నేను చూసినప్పుడైతే కాజల్ అగర్వాల్ ఈజ్ అ గ్లామర్ హీరోయిన్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ స్టిల్ ఇందులో ఆఫ్టర్ 18 years ఆఫ్ హర్ కెరియర్ దిస్ మైట్ బి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దట్ షీ హెస్ గివెన్. అలానే చెప్పాలి, ఎందుకంటే త్రూఅవుట్ ద ఫిలిం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింది ఆ క్యారెక్టర్కి. బికాజ్ షీ హ్యాడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం నాట్ ఈజీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వేరే ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, సాంగ్స్ కానీ మనం దానికోసం ఎక్సైట్ అయ్యాము. ఈసారి పర్ఫార్మెన్స్ కోసం ఎక్సైట్ అవ్వండి. వచ్చేటప్పుడు అలానే రండి. థ్రిల్లర్ ఆబ్వియస్లీ వెరీ గ్రిప్పింగ్, బట్ స్టిల్ డ్రామా ఉంటుంది. కొంచెం డ్రామా వచ్చినప్పుడు లో అయింది అనుకోవద్దు. బికాస్ దట్ ఎమోషన్ ఏదైతే ఉందో అది తర్వాత హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అనుకున్నాను నేను కూడా ఏంటి డ్రామా వస్తుంది ఎక్కువ అని, బట్ క్లైమాక్స్లో అది ఇట్స్ అ వెరీ గుడ్ హిట్, మంచిగా తగిలింది. అండ్ నోటిసబుల్గా కనిపించిన యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ కాజల్ అగర్వాల్ గారు, ఆయన హస్బెండ్ కింద చేసి నవీన్ చంద్ర గారు వెరీ గుడ్ క్యామియో, అండ్
ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతను కానీ, లేకపోతే రిషి క్యారెక్టర్ చేసిన అతను కానీ, అంకిత్ కోయా అండ్ ప్రజ్వల్ ఐ గెస్. సో వాళ్ళిద్దరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈవెన్ వన్ మోర్ ఫీమేల్ లీడ్ సంపద, దివ్య. సో వీళ్ళందరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్లైమాక్స్లో దిస్ క్యారెక్టర్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఈక్వల్, లైక్ కాజల్ గారితో ఈక్వల్ అని నేను చెప్పలేను కానీ, బట్ ఒక ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి విల్ రిమెంబర్ దిస్ ఫెలో. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. రేటింగా 3.8 సంథింగ్. వెరీ గుడ్. 4. థ్యాంక్ యూ. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా ఉంది? కాజల్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా చాలా రియలిస్టిక్ ఉంది. చాలా కొత్త కాజల్ని చూస్తారు మీరు ఈ సినిమాలో. ఇంకా పోలీస్ ప్రొసీజర్, ఇంకా పోలీస్ థింగ్ అంతా చాలా రియలిస్టిక్గా చూపించారు. ఏ టైంలో కూడా మీకు లాజిక్ మిస్ అయినట్టు ఉండదు. సో దట్ ఈస్ ఆల్ క్రెడిట్ టు శశికిరణ్ గారు. సో గూఢచారి ఇంకా మేజర్ తర్వాత దిస్ ఇస్ గ్రేట్ లైక్ నెక్స్ట్ ఫిల్మ్ ఫర్ హిమ్. సో యా, నేను వేరే ప్లేస్లో చెప్పినట్టే కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు గ్రిప్ చేస్తుంది ఫిల్మ్. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు డెఫినెట్లీ థియేటర్స్కి వచ్చేయండి. కాజల్ గారు తప్ప వేరే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తారు. మీకు డిపార్ట్మెంట్ అదే అంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర మీరు అడిగినట్టు చాలా రియలిస్టిక్ ఉంది ఫిల్మ్లో. అంటే ఏ సెకండ్లో లైక్ లాజిక్ మిస్ అయినట్టు, లేకుంటే ఏంటిది కొంచెం బిలీవ్ అంటే నమ్మదగ్గేలా లేదు అలా ఏమనిపించదు మీకు. చాలా ఇంట్రెస్టింగ్ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్ విత్ కాజల్ గారు లీడింగ్ ద ఫిల్మ్. మైండ్ బ్లోయింగ్ సెట్. మీకు కూర్చోగానే కాజల్ గారు చూస్తున్నట్టు అనిపించలేదు, సత్యభామ క్యారెక్టర్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. హైలైట్స్ మ్యూజిక్, శ్రీచరణ్ పాగాల గారు చాలా మంచి మ్యూజిక్. మెయిన్లీ టైటిల్ సాంగ్ వింటుంటే ఇట్లా నిజంగా ఇట్లా చాలా ఫీల్ వస్తుంది. ఇంకా హైలైట్స్ రైటింగ్, ఇంకా చెప్పినట్టు ఇట్స్ వెరీ గుడ్ థ్రిల్లర్. లైక్ లాస్ట్ సెకండ్ వరకు చాలా యాక్షన్ కానీ సెంటిమెంట్ ఇదంతా వర్కౌట్ అయింది. యాక్షన్ కూడా ఫస్ట్ టైం లైక్ ఒక హీరోయిన్ ఇంత యాక్షన్ లైక్ చేయడం చూస్తున్నాము మనం లైక్ తెలుగు కమర్షియల్ ఫిల్మ్లో. కాజల్ గారు యాక్షన్ చేస్తుంటే అదే ఓన్లీ వన్ వర్డ్ ఇచ్చి పడేస్తారు, అందరు ఇచ్చి పడేస్తారు. ఇంత మంచి ఇష్టపడిన మూవీకి మరి ఇంత బజ్ లేదు, జనాలకు రాలేదు కదా బస్. అందుకే ఇప్పుడు మేము క్రియేట్ చేస్తున్నాం. ఎవరన్నా ఈ వీడియోస్ చూస్తుంటే డెఫినెట్లీ 100% మీ ఫ్యామిలీస్ ఇంకా ఫ్రెండ్స్తో పాటు వచ్చేయండి. ఇట్స్ అన్ అమేజింగ్ వాచ్. జూన్లో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అది నాకు తెలియదు, ఎందుకంటే మనమే ఇంకా లవ్ మోలీ వేరే సినిమాలు చూడలేదు. కానీ డెఫినెట్లీ సత్యభామ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి. ఇది క్రైమ్ స్టోరీలో ఏమన్నా ఎలా అదే అంటున్నాం, మీరు క్రైమ్ అన్న తీసుకోండి, పోలీస్ అన్న తీసుకోండి, కాజల్ గారి ఉమెన్ క్యారెక్టర్ అన్న తీసుకోండి, పోలీస్ ప్రొసీజర్ తీసుకోండి, అంతా చాలా మంచి రైటింగ్, చాలా బిలీవబుల్. ఇలాంటి సినిమా తెలుగులో నాకైతే గుర్తులేదు వచ్చినట్టు. పోలీస్ ప్రొసీజర్స్ని, ఒక కేసుని ఇంత మంచిగా చూపించినట్టు. సో చాలా బాగా చూపించారు.